రేపు పేరెంట్స్ డేకి మా డాడీ వస్తారు. మా డాడీ కూడా వస్తారు. కానీ రాజు డాడీ రారు. ఏ నీకు డాడీ లేరుగా? ఉన్నారు. ఉంటే ఫంక్షన్ కి ఎందుకమ్మా రారు? మీ డాడీ బుద్ధుడు బాబు ఏమిటిది? దెబ్బతిందా బాబు? ఏమిటది? మమ్మీ చూడు మమ్మీ, నాకు డాడీ లేరంట, దయ్యమైపోయారంట. చూడు గోపిగాడు ఇష్టం వచ్చినట్టు ఎలా కోస్తున్నాడో. రేపు ఫంక్షన్ కి మా డాడీతో వస్తానురా, నువ్వే చూడరా. సరే నువ్వు పద. నువ్వు చెప్పు మమ్మీ, రేపు నేను డాడీతో వస్తానని. చెప్తానులేరా. నువ్వు చెప్తే గానీ నేను రాను. ఏమిటా ముందుతనం? పదం అంటుంటా. బాబురాజు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? మమ్మీ నన్ను కొట్టింది. ఎందుకు కొట్టింది? డాడీ కావాలంటే మమ్మీ నన్ను కొట్టింది. ఏడు. అమ్మ ఎక్కడ? అక్కడ. ఏమండి, ఏమిటిది? అక్కడ బాబుని కొట్టి ఇక్కడ మీరు ఏడుస్తున్నారా? ఆయన పసివాడు డాడీ కావాలని మారం చేస్తే కొట్టడమేనా? మరేం చేయను. లేని డాడీని ఎక్కడి నుంచి తేను? లేరా? ఉన్నారు, కానీ మాకు లేరు. కొన్ని పొరపాట్ల వల్ల ఇద్దరు విడిపోయా. అది వీడికి ఎలా చెప్పను? ఈ లోకానికి ఏం చెప్పను? అందుకే ఆయన మిలిటరీలో ఉంటున్నారని అబద్ధం చెప్తున్నాను. ఇంత విషయాన్ని గొంతులో దాచుకుని ఎలా బ్రతుకుతున్నావు అక్క? వాడి కోసం బ్రతుకుతున్నాను. పెరిగి పెద్దవాడై వాడి బ్రతికేదో వాడు బ్రతికే వరకు నేను బ్రతుకుతాను. ఇప్పుడు రాజీవ్ అర్జెంటుగా డాడీ కావాలి, అంతేగా? ఏడవకూడదు బాబు, ఇప్పుడు నీకు డాడీ కావాలి, అంతేగా? అవును, నాకు మమ్మీ వద్దు. సరే వద్దులే, ఇప్పుడే మీ డాడీకి ఫోన్ చేస్తాను. అలాగా? అవును, హైదరాబాద్ నుంచి ఇప్పటికిప్పుడే ఎలా వస్తారు? ఈ రోజు బయలుదేరతారు. రేపు నీ స్కూల్ ఫంక్షన్ టైంకి ఇక్కడ ఉంటారు, సరేనా? ఆంటీ ఆంటీ తొందరగా ఫోన్ చేయండి ఆంటీ. పద. హలో హలో, మేజర్ రావు గారా మాట్లాడేది? లలిత, నేనేనండి, లలితనే. ఏమిటి మేజరు మైనరు అంటున్నావు? నేను రెండూ కాదు, మాస్టర్ని. ఇంతవరకు ఇంటికి రాకుండా ఇంకా ఫోన్ ఏమిటి? మీ అబ్బాయి మీకోసం బెంగ పెట్టుకున్నాడు. మీరు అర్జెంటుగా జీపులో బయలుదేరి రేపే ఇక్కడికి రావాలి. సాయంత్రం 5:45 కాంటీ. అబ్బాయా? లలిత, నువ్వేనా మాట్లాడేది? రేపు సాయంత్రం 5:45 మీరు ఇక్కడ ఉండాలి. ఎంతసేపు యుద్ధాలు చేయడంతోనే సరా? పెళ్ళాం బిడ్డల్ని చూసుకోవద్దు. యుద్ధం ఏమిటి? ఏమిటి లలిత? మీరు మరి ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. రేపు ఇక్కడ ఉండాల్సిందే. నేను డాడీతో మాట్లాడతానంటే. హలో, మీ అబ్బాయి మీతో మాట్లాడతాడట. అబ్బాయా? అబ్బాయి ఏమిటి? ఫోన్ కట్ అయిపోయింది బాబు. కట్ అవ్వలేదు, నేను ఇంకా లైన్లోనే ఉన్నాను. అయిపోయింది. హలో 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 హలో. అమ్మయ్యా, వచ్చేసావా? ఎక్కడి నుంచి ఫోన్ చేసావు? అదేనండి, మన శ్రావణ మేఘాల రచిత్రకే లేదండి, వాళ్ళ అబ్బాయి డాడీ కావాలని ఒకటే గొడవ. పాపం, ఆవిడ రాసే సీరియల్ కథ లాంటిదేనండి ఆవిడ జీవితం కూడాను. భర్త ఉండి లేడు. రేపు ఒక్క రోజుకి మీరు వెళ్ళి ఆ పసివాడికి తండ్రిగా నటించాలండి. అయ్య బాబోయ్, నేను నటించాలా? లలిత, నేను డాక్టర్ని, యాక్టర్ని కాదు. నేనేం యాక్ట్ చేస్తాను? భలేవారండి, డాక్టర్లు అయితే యాక్టర్లు కాకూడదేమిటి? డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు యాక్టర్ కాలా? డాక్టర్ రాజశేఖర్ యాక్టర్ అయ్యాడా లేదా? మీరు కూడా ట్రై చేయండి. ఆ పసివాడి కోసం ఏం చేసినా పుణ్యమేనండి. ఆ కుర్రాడు వరకేనా, లేకపోతే మీ శ్రావణ మేఘాలు రచయిత్రక్క ఎక్కువ? అదిగో మళ్ళీ ఆవిడ దేవతండి, లంపలేసుకోండి. ముందు లోపల పదండి, మీ చేత రిహార్సల్స్ చేయించాలి. అయ్య బాబోయ్, నీ డైరెక్షన్ కూడానా? తెరలు జరిగిపోతాయి నాయనోయ్. పదండి.